ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం మొదటి వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. ప్రియులారా, ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే దావీదు రాజైనప్పుడు మరి సౌలు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే సౌలు కుటుంబము మరి యుద్ధంలో అంతరించిపోయింది. అయితే సౌలు కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అని యోచన చేసి మరి దావీదు అడగడం జరిగింది. ఎప్పుడైతే దావీదు అలా అడిగాడో మరి అక్కడ షీబా అనువాడు ఒకడు సౌలు కుటుంబమునకు సేవకుడుగా ఉండే ఒక షీబా అని వారిని దావీదు వద్దకు తీసుకొని వస్తారు. ఆ షీబాను అడిగినప్పుడు మరి యోనాతాను కుమారుడు ఒకడు ఉన్నాడు, అతడు లోదెబారులో ఉన్నాడు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రియులారా, లోదెబారు అనగా ఏమీ లేని ప్రదేశం, అంటే ఆహారం లేదు, పొలం లేదు, అసలు ఏమీ లేని ప్రదేశం. ఇలాంటి ప్రదేశాలలో అంటే గ్రామాల్లో యోనాతాను కుమారుడైన మెఫీబోషెతు ఉంటా ఉన్నాడు. యోనాతాను కుమారుడు, అతని పేరు మెఫీబోషెతు. ఎందుకు అలాంటి ప్రదేశంలో ఉంటున్నాడు అంటే 5 ఏళ్ల వయస్సులో తన యొక్క తండ్రి తన మరణం నిమిత్తము మరి అక్కడి నుంచి అతడు వెళ్ళిపోవడం జరిగింది. లోదెబారులో మరి తల దాచుకోవడము జరుగుతూ ఉంటుంది. లోదెబారు అనగా నిర్జన ప్రదేశం, పచ్చిక లేని చోటు అని అర్థం. అలాంటి పరిస్థితులలో మరి దేవుని కృప ఆయనను వెతకడం జరిగింది. ప్రియులారా, దావీదు యోనాతానును బట్టి మేలు చేయుటకు ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు మరి 9వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే షీబా మెఫీబోషెతు గురించి చెప్పినప్పుడు అతన్ని తిరిగి మరి తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు దావీదు యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు దావీదు మరి మెఫీబోషెతుతో ఇలా అంటాడు, సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా దావీదు మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తము నీ దాసుడైన నేనున్నానను. అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజంగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పెంతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయుదవని సెలవీయగా. ప్రియులారా, మరి దావీదు యొక్క జీవితంలో మరి ఎందుకు ఇలా మరి మాట్లాడుతూ ఉన్నాడని మనం చూసినట్లయితే చాలామంది వారికి ఉన్న పరిస్థితిని బట్టి, వారికి ఉన్న స్థితిగతులను బట్టి ఉప్పొంగిపోతూ ఉంటారు. దావీదు అసలు గుర్తు చేసుకునే అవసరం కూడా లేదు. కానీ దావీదు మరి దేవుడు తనకిచ్చిన ఆ యొక్క రాజరికాన్ని బట్టి మరి తన కుటుంబాన్ని తను మర్చిపోకుండా, యోనాతానును మర్చిపోకుండా తన కుటుంబానికి మేలు చేయాలనే ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియులారా, మనం చూసినట్లయితే మెఫీబోషెతు ఆశ్చర్యపోయి, చచ్చిన కుక్కతో సమానుడని నీ దాసును నన్ను లక్ష్యపెట్టుట ఎలా అని అంటా ఉన్నాడు. అవును ప్రియులారా, ఒక దినాన దావీదు యొక్క పరిస్థితి, తన అన్నదమ్ములు, తన తండ్రి ఇంటి వారందరూ దావీదును గొర్రెల కాపరిగా ఉంచారు, అతన్ని లెక్క చేయలేదు. అప్పుడు దేవుడు తనను హెచ్చించాడు. అలాంటి పరిస్థితులలో నుండి దావీదును దేవుడు మరి రాజుగా చేసినాడు. ప్రియులారా, మన జీవితాలలో కూడా దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు
దేవుడు మనల్ని పైకి తీసుకొచ్చినప్పుడు, ఆశీర్వదించినప్పుడు మనం మేలు చేయడం అనేది నేర్చుకోవాలి. ఇలాంటి లోదెబారులో ఉన్నటువంటి మెఫీబోషెత్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ప్రియులారా, మరి మన జీవితంలో మరి మనం ఎక్కడి నుంచొచ్చామో, మన స్థితిగతులు ఏంటిదో మనము జ్ఞాపకం జేసుకోవాలి. దేవుడిచ్చిన యోగ్యతను బట్టి మనం ఉప్పొంగిపోకుండా, మనము తగ్గింపు కలిగిన జీవితాన్ని మనము జీవించడం మొదలుపెట్టాలి. చాలామంది చూస్తే వాళ్ళ పరిస్థితిలో కొన్ని సార్లు కొంతమంది పరిస్థితి అంటే సడెన్‌గా వాళ్ళకి డబ్బొచ్చినప్పుడు గానీ, సడెన్‌గా వాళ్ళు మరి గొప్పవారైనప్పుడు గానీ, చాలా మందిని వారు మర్చిపోతా ఉంటారు. ఎందుకంటే డబ్బును చూసి వాళ్ళు వారి యొక్క మునుపటి పరిస్థితిని మర్చిపోతా ఉంటారు. చాలామంది ఆ డబ్బును బట్టి మారిపోతా ఉంటారు. కానీ ప్రియులారా, దావీదు యొక్క జీవితంలో తనకున్న దేవుడు తనకిచ్చిన స్థితిని బట్టి మర్చిపోకుండా, మరి ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడు దావీదును దేవుడు ఎలాగైతే మరి లేవనెత్తినాడో, అలానే ఈ మెఫీబోషెతును మరి దావీదు పిలిపించుకొని తన సింహాసనం మీద కూర్చుండబెట్టడం జరిగింది. ప్రియులారా, మనం గమనించినట్లయితే పౌలు యొక్క జీవితంలో గూడా అదే జరిగింది. పౌలు సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవులను హింసిస్తూ, మరి క్రీస్తుకు విరోధంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే మరి దేవుని చేత పట్టబడినాడో, అప్పటినుంచి మరి పౌలు యొక్క జీవితము మారిపోయింది. పౌలు జీవితంలో దేవుని యొక్క కృప ఆ విధంగా మరి పనిచేయడం జరిగింది. పౌలు అంటా ఉన్నాడు, నేను సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, దీన స్థితిలో ఉండనెరుగుదును. అయితే దేవుని కృప అతనికి తోడుగా ఉండడం వలన పౌలు పడిపోకుండా మరి ఉండడానికి పౌలు తన జీవితంలో మరి దేవుణ్ణి కలిగి ఉండడం నేర్చుకొని ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, మన యొక్క లోదెబారు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం కూడా ఎన్నో పరిస్థితులలో, ఎన్నో స్థితిగతులలో నుండే వచ్చాం. ఈ లోదెబారు అంటే మనం ముందు చెప్పుకున్నట్టుగా ఏమీ లేని నిర్జన ప్రదేశం, ఆహారం లేని ప్రదేశం. అలాంటి స్థితిలో వచ్చినప్పుడు, అలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వదించిన జీవితాన్ని మనం ఏం చేయాలంటే, మనము దేవునికి యోగ్యులంగా బ్రతకడం మనము నేర్చుకోవాలి. అలాంటి లోదెబారు స్థితిలో మెఫీబోషెతు లాంటి మరి స్థితిలో ఉన్న వారికి మనము మేలు చేయడం మనము నేర్చుకోవాలి. ప్రియులారా, మనం గమనించినట్లయితే మరి మన స్థితిగతులను మనం మర్చిపోకుండా ఉండడానికి ఏం చేయాలంటే, మనల్ని మనము మరి రిక్తులుగా చేసుకోవడం మొదలుపెట్టాలి. దేవుని కృప అనేది ఎప్పుడైతే మరి మన జీవితంలో వచ్చిందో, అప్పుడే మనం బాగుపడ్డాం. దావీదు జీవితంలో దేవుని కృప ఏ విధంగా పనిచేసిందో, మరి మెఫీబోషెత్ జీవితంలో గూడా ఆ విధంగానే పనిచేసింది. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనము ఎంత ఎదిగినా, ఆర్థికంగా ఎంత ఎదిగినా, మన లోదెబారు జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవునికి తగిన విధంగా తగ్గింపు కలిగిన జీవితాన్ని జీవిస్తూ, మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించుకుంటూ ఉండాలి. ఇలాంటి జీవితాన్ని జీవించుటకు దేవుడు తన కృప మనకు అనుగ్రహించును గాక.